దేశ చరిత్రలోనే కొత్త అధ్యాయం లిఖించబడింది. యువత తాకిడికి కేంద్ర ప్రభుత్వం తలొంచింది. మోదీ సర్కారు ఎంత మొండికేసినా చివరికి జన్జీ ఉద్యమానికి దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన అధికారికంగా తన ఎక్స్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇదొక కీలకమైనటువంటి పరిణామం. దాదాపు 2.5 నెలల పాటు జన్జీ ఉద్యమం సాగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ ఎన్ని రకాలుగా ఆందోళన చేసినా ఈ ప్రభుత్వం దిగిరాక తప్పని పరిస్థితి వచ్చింది. ఇన్నాళ్లుగా ముండికేసి ఆ ఉద్యమం పట్ల అనేక రకాలుగా దుష్ప్రచారం చేసి నేరుగా కేంద్ర మంత్రులే ఆ ఉద్యమాన్ని కించపరిచేలా మాట్లాడి ఆఖరికి ఆ ఉద్యమం ముందు తల వంచక తప్పని పరిస్థితి కొని తెచ్చుకోవడం అన్నది చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. రాజకీయంగా మోదీ ప్రభుత్వం ఎంత ఒత్తిడిలో ఉందో చాటుతున్నటువంటి అంశం. యువత ఉద్యమాల తాకిడితో ఏ ప్రభుత్వమైనా దిగి రావాల్సిందే అనే విషయాన్ని ఈ ఉద్యమం తేటతెల్లం చేసింది. ప్రభుత్వాలు దిగొచ్చేటంత వరకు పట్టుదలతో సాగితే ఎవరైనా తల వంచక తప్పదు అనే విషయాన్ని స్పష్టం చేసింది. భవిష్యత్తులో మరింతగా అనేక సమస్యల మీద ఈ ప్రభుత్వం మెడలు వంచొచ్చు అనే విషయాన్ని కూడా రుజువు చేసింది. దీంతో ఇప్పుడు మోదీ సర్కారుకి అనేక రకాల వ్యవహారాల్లో తలనొప్పులు తప్పని పరిస్థితి కొని తెచ్చుకున్నట్టుగా కనిపిస్తుంది. నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత ఆ లీకేజీకి బాధ్యత వహిస్తూ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలి అనే డిమాండ్ వచ్చింది. ఆ డిమాండ్ వచ్చినప్పుడు దానికి ససేమిరా అని చెప్పారు. ఆనాడే పదవి నుంచి తప్పుకుని ఉంటే ప్రభుత్వానికి గౌరవం మిగిలేది. మోదీకి జనాభిప్రాయానికి విలువిచ్చారు అనే పేరైనా ఉండేది. ఇప్పుడు అత్యంత మూర్ఖంగా సాగారని, నియంతృత్వంగా ప్రభుత్వం వ్యవహరించిందని, అయినా యువత వెనక్కి తగ్గలేదని, జన్జీ తాకిడితో సర్కారు మెడలొంచక తప్పని పరిస్థితి వచ్చేసిందని, మోదీ లాంటి వాళ్ళు కూడా యువత ఉద్యమాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ దిగిరాక తప్పని స్థితి వస్తుందని చాటి చెప్పినట్టయింది. ఇదంతా చేజేతుల నరేంద్ర మోదీ తన తప్పిదాలతో చేసుకున్నటువంటి వ్యవహారం. ఆఖరి వరకు ధర్మేంద్ర ప్రధాన్ని కాపాడాలని చాలా గట్టిగా ప్రయత్నం చేశారు. నిన్నటి కేబినెట్ భేటీలో కూడా ధర్మేంద్ర ప్రధాన్ దిగొచ్చేదే లేదు అన్నట్టుగా వ్యాఖ్యానం చేశారు. కానీ చివరికి ఈరోజు సీజేపీతో చర్చల పేరుతో దానికి ముందే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి వెనక్కిపోతున్నట్టుగా ప్రకటనతో ఈ దేశంలో నిజం చెప్పాలంటే ఇండియా గెలిచింది, బీజేపీ ఓడింది అనేటువంటి మాట అయితే వినిపిస్తుంది. ఇండియా ఆకాంక్షల ముందు, ఇండియాలో నవతరం ఆశల ముందు, ఇండియాలో కొత్త తరం డిమాండ్ ముందు బీజేపీ తల వంచక తప్పని పరిస్థితి వచ్చింది. చివరి వరకు ఎన్ని రకాలుగా ఆ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసినా, ఎన్ని రకాల కుయుక్తులు పన్నినా ఉద్యమంలో మాత్రం దిగిరాక తప్పని పరిస్థితి అయితే మోదీకి బీజేపీకి వచ్చినట్టుగా సుస్పష్టంగా తేట తెల్లమైంది. ఈ విషయంలో అనేక రకాల ప్రవాహాలు కనిపించాయి. అనేక మంది పలు రకాల ఆకాంక్షలతో ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. అనేక రకాలుగా ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. ఢిల్లీ జంతర్ మంతర్లో దాదాపు 2 నెలల పాటు అక్కడ సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళ దీక్షలు, ఆ తర్వాత వెంటనే అభిజిత్ దీప్కే దీక్షలు, ఇవన్నింటికి తోడుగా వివిధ రకాల కార్యక్రమాలు, అనేక రకాల ప్రవాహాలు ఇవన్నీ కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడంతో చివరికి ధర్మేంద్ర ప్రధాన్ దిగిరాక తప్పని పరిస్థితి అయితే వచ్చింది. విద్యార్థి విజయంగా ఇది ఈ దేశ నవతరం ఆకాంక్షలకు అద్దం పట్టే విజయంగా అంతా భావించాల్సి ఉంటుంది. మొత్తంగా ఎప్పటికైనా ప్రభుత్వాలు ఎంత మొండిగా మూర్ఖంగా సాగినా చివరికి ఉద్యమాల తాకిడితో దిగిరాక ఆ జనాభిప్రాయాల ముందు తల వంచక తప్పని పరిస్థితి వస్తుందన్నది భారతదేశ చరిత్రలో మరోసారి రుజువైనటువంటి అంశం. మోదీ ప్రభుత్వం పూర్తిగా పరువును కోల్పోయిన విషయం. జనం ముందు మోదీ నిలువున తన గౌరవాన్ని, ప్రతిష్టను దిగజార్చుకున్నటువంటి అంశం కూడా.